హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకట్. నేను చెప్పేది ఏంటంటే మగవాళ్ళ కోసం వాళ్ళ ఫేస్ని చాలా జిడ్డు కారడం, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ ఫేస్లు ఏంటంటే రఫ్గా ఉంటాయి. చూడడానికి చాలా అందంగా ఉంటారంటే వాళ్ళ ఫేస్లు ఏమవుతుందంటే బాగా రఫ్గా ఉంటాయి. అదే అమ్మాయిలు అయితే బయట బ్యూటీ పార్లర్ ఉంటే చాలా ఉంటాయి, వాళ్ళు ఏదైనా చేసుకుంటారు. అలాగే అబ్బాయిలకి ఇంట్లో ఉండి బయటికి వెళ్ళే ఖాళీ లేక ఇంట్లో ఉండి చేసుకోవడానికి కొన్ని టిప్స్ ఉంటాయి, అవి చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే అబ్బాయిలకు బైక్ మీద ఎక్కువ తిరగడం వల్ల, బయట వర్క్ కోసం ఎక్కువ తిరగడం వల్ల వాళ్ళ ఫేస్లు ఏంటంటే బాగా రఫ్గా తయారైపోతాయి. కానీ మనిషి చూడడానికి చాలా బాగుంటాడు, కానీ ఫేస్ చూసేసరికి ఏంటంటే బాగా రఫ్గా, అన్ని చోట్ల బ్లాకిష్గా స్పాట్లు అటువంటి ఉంటాయి. అటువంటివన్నీ పోవడానికి ఏంటంటే రోజు ఉదయం పూట ఒక అరగంట సేపు మనం ఏం చేస్తామంటే ఇంట్లో ఉండే వస్తువులతోనే ఒకటి కొంచెం షుగరు, నెక్స్ట్ క్యారెట్ ఇలా ముక్కలుగా చిన్నగా తరిగి, ఆ తర్వాత కొన్ని పాలు, ఆ తర్వాత టమాటా, తర్వాత నిమ్మకాయ. ఓకే, ఈ మూడిట్ల మిశ్రమాన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ కలుపుకోవాలి. కొంచెం షుగరు ముఖ్యంగా అంటే అబ్బాయిలకి బాగా పనిచేస్తుంది. ఓకే, తర్వాత టమాటో, తర్వాత నిమ్మకాయ, తర్వాత క్యారెట్. మొత్తం ఈ మిశ్రమాలన్నీ, తర్వాత కొన్ని పాలు కూడా తీసుకుందాం. కొన్ని పాలు, ఓకే. ఈ మిశ్రమాన్ని కలిపి ఫేస్కి రాసుకుని ఒక అరగంట అలా ఉంటే ఫేస్లో ఉన్న బ్లాక్ స్పాట్స్ కానీ, నెక్స్ట్ ఏంటంటే ఎక్కడైనా నల్ల మచ్చలు ఉంటాయి కానీ, రఫ్గా ఉన్న ఫేస్ స్మూత్గా అవడంలా తయారవుతుంది. చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే మనకు మిగిలిపోయిన టమాటా ముక్క ఉంటుంది కదా, దీన్ని మనం ఈ పేస్ట్ని ఫేస్కి అప్లై చేసిన తర్వాత ఈ టమాటా ముక్కని ఏం చేస్తామంటే ఫేస్కి ఇలా రఫ్ చేసుకుంటూ ఉంటే మొత్తం ఒక అరగంట చేస్తే ఫేస్ చాలా బాగుంటుంది. మనకుండే ముక్కు పక్కన ఉండే బ్లాక్ స్పాట్స్, కళ్ళ కింద ఉండే బ్లాక్ స్పాట్స్ దగ్గర ఎక్కువ రఫ్ చేస్తే, అదే మన మెడ దగ్గర టమాటో కనుక రఫ్ చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. అక్కడ ఇది వరకు ఎలా ఉందో అక్కడంతా ఏంటంటే వైట్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇంట్లో కూర్చొని మనం అబ్బాయిలకు మాత్రం ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఇలా కనీసం ఒక 1 వీక్ కంటిన్యూగా మార్నింగ్ టైం ఒక అరగంట టైం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, బాయ్. చేస్తారు కదా.